హాయ్ ఫ్రెండ్స్, టమాటా రైస్కి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, మిరపకాయలు, పెరుగు హాఫ్ కప్, మసాలా దినుసులు. పొయ్యి మీద విజిల్ కుక్కర్ వేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి ఆయిల్లో. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వాటిని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టేయాలి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆనియన్స్ వేడైనవి ఉంటాయి బాగానే. కొద్దిసేపు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలిపి దీన్ని కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టి మరిగిద్దాం. 2 నిమిషాల తర్వాత ఇలా టమాటాల నుండి ఆయిల్ పైనకి వస్తుంది. బాగా కలుపుకొని ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు వాటన్నిటిని వేసుకోవాలి. కొద్దిగంత పసుపు కూడా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మన రుచికి సరిపడా కారం, అలాగే దీంతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేయాలి. ఇంటి బియ్యము కావాలంటే మీరు బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. బాగా కలపడం వల్ల మసాలా మన బియ్యంకు ఇంకుతుంది. 1 గ్లాస్కి బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను 2 గ్లాసులు పెట్టిన, 3 గ్లాసెస్ వాటర్ పోసిన. బాగా కలిపేసి ఇక్కడనే ఉప్పు సరిపోయిందో లేదో రుచికి చూసుకోవాలి. మనం మూత పెట్టేసి 2 విజిల్లు వచ్చే వరకు చూడాలి. 2 విజిల్ల తర్వాత వేడి వేడి టమాటా రైస్ రెడీ. దీన్ని పెరుగులోకి యూజ్ చేసుకొని కూడా తినచ్చు, సైడ్కి డిష్ లాగా. ఆనియన్స్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.